నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకవైపు కరోనా విలయ విషాదం, మరొక వైపు వ్యాక్సిన్లపై వీడని సంశయం. విషయం అక్కడితో అయిపోలేదు. జ్వరం వస్తుందని కొందరు, మాకు దాంతో పని లేదని ఇంకొందరు, ఈరోజు తిది మంచిది కాదని, శుభముహూర్తాలు లేవని మరికొందరు. ఇలా అపోహలతో, అనవసర భయాలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి సంకోచిస్తున్నారు. కాకపోతే ఇన్ని ఆలోచిస్తున్న వాళ్ళు వ్యాక్సిన్ తప్ప కోవిడ్ నుంచి కాపాడే సురక్షా కవచం మరొకటి లేదని గుర్తించలేకపోతున్నారు. నేటికి దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకు సాగకపోవటానికి అది కూడా ఒకానొక కారణం. అసలు వ్యాక్సిన్ పట్ల వారికి ఉన్న భయాలలో వాస్తవాలెంత? వ్యాక్సిన్ ఎంత సురక్షితం? వ్యాక్సిన్ వేసుకోవడంలో చేసే జాప్యం ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి; డాక్టర్ వి రవి, ప్రముఖ వైరాలజిస్ట్, బెంగళూరులోని నిమ్హాన్స్లో విశ్రాంత ఆచార్యులు, ప్రస్తుతం కర్ణాటక జీనోమ్ సీక్వెన్స్ ప్రాజెక్ట్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ముందుగా కిరణ్ గారు, ఈరోజు కూడా టీకా వేసుకోవడానికి జంకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే అంశంపై ఇటీవల నిజామాబాద్ జీజీఎస్ ఆసుపత్రిలో వైద్య పరిశోధన కూడా మీరు చేశారు. ఈ పరిశోధనలో గమనించిన ఫలితాలు ఎలా ఉన్నాయండి? కిరణ్ గారు. హలో, వాయిస్. రవి గారు సార్, ఈ రోజుల్లో టీకాలు వేసుకున్న వారికి, వేసుకోని వారికి మధ్య వైరస్ను తట్టుకునే సామర్థ్యంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నాయండి? పరిశోధనలో అసలు ఏం చెప్తున్నాయి? వేసుకున్న వారికి ఏ టీకా వేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందని. ఓకే. అన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు మనం వాడేవి 80% మినిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ప్రొటెక్షన్ అనేది మనం ఏమని అర్థం చేసుకోవాలి. మొదలు ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు వేసుకున్న వాళ్ళందరికీ డిజీజ్ సివియర్గా ఉండదు ఒకటి, రెండోది దాని నుంచి మరణించరు. ఇంతకన్నా ఏం కావాలండి టీకా నుంచి మనకి? కానీ వైరస్ తగులుకోదు, ఇన్ఫెక్షన్ రాదు అనే ఒక తప్పు భావన జనాల్లో ఉంది. ఏ వ్యాక్సిన్ ఇంతవరకు తయారు చేసింది ఈ వైరస్ కాదు, ఏ వైరస్ కు తయారు చేసింది 100% ప్రొటెక్షన్ ఇన్ఫెక్షన్ కి ఇవ్వదు. అందువల్ల టీకా వేసుకున్నా కూడా మనకు వైరస్ తగులుకుంటుంది, కానీ మనకు సివియర్ డిజీజ్ రాదు, దాని నుంచి మనం మరణించాం. వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళకి ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ లేక తగులుకోను ఉండకపోతే తప్పకుండా వాళ్ళకి వైరస్ అటాక్ అవుతుంది. దానిలో 80% మైల్డ్ ఏసిమ్టమాటిక్ గా ఉంటారు, 10-15% మోడరేట్ గా ఉంటారు, ఇంకో 5% చాలా సివియర్ గా ఉంటారు. ఇది వ్యత్యాసాలు టీకాలు వేసుకున్న వాళ్ళకి, వేసుకోని వాళ్ళకి. ఓకే. కిరణ్ గారు, ఈరోజు కూడా టీకా వేసుకోవడానికి జంకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇదే అంశం మీద ఇటీవల మీరు నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో పరిశోధనలు కూడా చేశారు. ఈ పరిశోధనలో మీరు గమనించిన ఫలితాలు ఎలా ఉన్నాయండి? అయితే అండి, ఆల్మోస్ట్ మా పరిశోధన ఏప్రిల్ 1 నుంచి 25 మధ్యకాలంలో చేసిన పరిశోధన రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో. అయితే మేము వ్యాక్సిన్ ఇప్పటికే వేసుకున్న వాళ్ళు, వేసుకోని వాళ్ళు, అంటే తొలి దశలో మేము అందరం కూడా హెల్త్ కేర్ పర్సనల్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాము. తర్వాత ఇలా తీసుకున్న 26 మంది ఒక గ్రూపు, ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మా హాస్పిటల్కి వేరే రూపంలో కానీ హోమ్ ఐసోలేషన్లో ఉంటూ కొంచెం సిక్ అయిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని మొత్తం వాళ్ళు ఒక 180 మెంబర్స్. సో 26 మందిలో మేము ఒక 5 రోజుల తర్వాత, అంటే అందరూ కూడా వ్యాక్సిన్ ఇప్పటికే 2 డోసులు తీసుకొని 15 రోజులు అయిన వాళ్ళు, వాళ్ళకి 5 రోజుల తర్వాత సిటీ స్కాన్ చేసాము. వీళ్ళందరికీ కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ గ్రూప్కి కూడా ఆల్మోస్ట్ అదే క్రైటీరియా చేసిన తర్వాత 26 మందిలో 23 మందికి సిటీ స్కాన్ అసలు ఇన్వాల్వ్ కాలేదు లంగ్. తర్వాత మిగతా 3కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కూడా చాలా మైల్డ్ దశలోనే ఇన్వాల్వ్ అయింది. వేరేజ్ 180 మెంబర్స్కి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళలో 160 మెంబర్స్లో లంగ్ ఇన్వాల్వ్ అయింది. ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 120 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 60% మందికి మోర్ దెన్ 50% ఇన్వాల్వ్ అయింది. 89% మందికి ఏమో పూర్తిగా కొంత ఇన్వాల్వ్ అయింది. సో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళతో పోల్చుకుంటే తీసుకున్న వాళ్ళలో 89% ఈ యొక్క లంగ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది.
అది కూడా ఇంకొక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ టైంలో నిజామాబాద్లో మనకి వేరియంట్ ఇన్ సర్క్యులేషన్ అక్కడ మన డేటా ప్రకారం తీసుకున్నట్లయితే డెల్టా వేరియంట్గా కొంత ఉన్నట్లు కూడా ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో ఆ రోజు నాడే ఆల్మోస్ట్ మేము ఎదుర్కొన్నట్టు దానికి కూడా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు మాకున్నటువంటి సమాచారం. ఓకే అండి, ఓకే. రవి గారు, ఇప్పుడు ఈ కరోనా నుంచి కోలుకున్న వారు ఒక్క డోసు తీసుకున్న చాలు వైరస్ కొత్త రకాలు సైతం వారి దరి చేరవని ఇటీవల రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలు చెప్తున్నాయండి. అసలు ఇందులో వాస్తవం ఎంతండి? చూడండి, అది పరిశోధనలో చేసి ఒక పేపర్ పబ్లిష్ చేయడానికి చాలా బాగుంటుంది. కానీ మనకు సంపూర్ణ ప్రొటెక్షన్ కావాలంటే మనకి 2 డోసులు వేసుకోవాల్సిందే. ఎందుకంటే న్యాచురల్గా కరోనా వచ్చి అది మైల్డ్గా వచ్చిన వాళ్ళకి 3 నుంచి 5 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటాయి. దాని తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతాయి. ఇది మనకు చాలా స్పష్టంగా తెలుసు. చాలా పేపర్స్ దీని మీద పబ్లిష్ చేశారు. అందుకే 3 నెలల తర్వాత మన ప్రొటెక్షన్ తగ్గిపోతూ ఉండగా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని ఇప్పుడు కొత్తగా గైడ్ లైన్ ఇష్యూ చేశారు. 3 నెలల వరకు మన న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. 3 నెలల తర్వాత తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు వ్యాక్సిన్తో బూస్ట్ చేయాలి. 2 డోసులు వేస్తే లాంగ్ టర్మ్ మెమరీ చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు ఒకే వ్యాక్సిన్ వేసుకొని ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళు షార్ట్ టర్మ్ స్టడీ చేశారు. ఇన్ఫెక్షన్ అయ్యాక కోలుకున్నాక 1 డోసు వేసి దాని తర్వాత వాళ్ళు 3-4 నెలల తర్వాతే ఈ స్టడీ చేశారు. ఎన్ని రోజులు ఉంటుంది, ఏడాది ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, 5 ఏళ్ళు ఉంటుందా అనేది అంత టైం అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా చెప్పలేం. అందువల్ల ఈ సంశోధన చేయడానికి బాగుంటుంది. కానీ మనకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయిన 2 డోసులు వేసుకోవడమే సరి అయిన పద్ధతి అని నా అభిప్రాయం. ఓకే అండి, ఓకే. కిరణ్ గారు, ఇప్పుడు ఎండలో బాగా పనిచేసేవారు, బాగా చెమట పట్టేలా పనిచేసేవారికి, ఈ వ్యాయామం జిమ్ చేసే వాళ్ళకు కూడా టీకా వేసుకోకపోయినా పర్లేదు, వారికి నేరుగా యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయనే అభిప్రాయం ఈరోజు సమాజంలో బాగా ఉందండి. అసలు ఇందులోని నిజానిజాలు ఎంతండి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎండలో పనిచేసే వాళ్ళు, వ్యాయామం చేసేవాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్ సోకితేనే కదా యాంటీబాడీస్ అనేవి ఎప్పుడైనా కూడా వైరస్ యొక్క యాంటీజెన్కి వ్యతిరేకంగా ప్రొడ్యూస్ అయ్యి, వైరస్ మనకి సోకినప్పుడే కదా మనతో దానికి సరిసమానమైన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. వాళ్ళు ఎవరైతే ఆరు బయట ఎండలో వర్క్ చేస్తారో, వ్యాయామం చేసే వాళ్ళలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ రానప్పుడు యాంటీబాడీస్ అసలు ప్రొడ్యూస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా రావాలి, లేదా వ్యాక్సిన్ వేసుకున్న ద్వారా కానీ వాళ్ళకి యాంటీబాడీస్ రావాలి. సో మరి అలాంటప్పుడు డెఫినెట్గా వ్యాక్సిన్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆరు బయట పనిచేసే వాళ్ళలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ డి వల్ల జబ్బుని సమర్థంగా ఎదుర్కొంటారు. అలా అని చెప్పి యాంటీబాడీస్ ప్రొడక్షన్లో కూడా దాని రోల్ ఉంటుంది డెఫినెట్గా. కానీ డెఫినెట్గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. ఓకే అండి, ఓకే. రవి గారు, ఇప్పుడు మెమరీ బి కణాలు కోవిడ్ కారక SARS-CoV-2 వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం సంతరించుకున్నాయని రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారండి. శరీరంలో మెమరీ బి కణాల పాత్ర, వాటి సామర్థ్యం పెరిగితే కోవిడ్ని తట్టుకునే శక్తి వృద్ధి చెందడం గురించి ఏమన్నా చెప్తారా? చూడండి, ఏ ఒక్క ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా కాకుండా ఏ వైరస్ ఇన్ఫెక్షన్ తగిలినా మన ఇమ్యూన్ సిస్టంలో టీ సెల్స్, టీ కణాలు, బి కణాలని 2 ట్రిగర్ అవుతాయి. ఇది కరోనాలో కూడా ట్రిగర్ అవుతాయని సంశోధనలు చెప్తున్నాయి. దానిలో కూడా మెమరీ బి సెల్స్ ట్రిగర్ అవుతున్నాయి అనేది ఇటీవల ఒక నేచర్ మెడిసిన్లో ఒక చాలా అద్భుతమైన ఒక పేపర్ పబ్లిష్ చేశారు. దానిలో న్యాచురల్ ఇన్ఫెక్షన్లో కూడా మెమరీ బి సెల్స్ అనేది ఇండ్యూస్ అవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. దాని నుంచి మనకు ఈ ప్రొటెక్షన్ చాలా రోజులు ఉంటుంది అని మనం చెప్పగలం. మెమరీ సెల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన మీకు ఉదాహరణ ఇవ్వాలంటే, మన ఆర్మీలో సోల్జర్స్ ఉంటారు. ఆ సోల్జర్స్ లో కొంతమంది ఎనిమీని గుర్తుంచుకొని వాళ్ళు హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు. మళ్ళీ ఆ ఎనిమీ అటాక్ చేస్తే వాళ్ళని తక్షణం గుర్తించి వెంటనే దానికి తగ్గ ఏమేమి అమ్యూనిషన్ తయారు చేయాలో బాడీలో అటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని బి మెమరీ సెల్స్ అంటాం.
న్యాచురల్ ఇన్ఫెక్షన్లో మెమరీ బి సెల్స్ బోన్ మ్యారోలో చాలా రోజులు ఉంటాయని ఇటీవల ఒక పేపర్ పబ్లిష్ అయింది. అదే రీతి వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళందరూ ట్రయల్స్లో కూడా పేషెంట్స్ ట్రయల్ వాలంటీర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి వాళ్ళు మెమరీ సెల్స్ ఉన్నాయి అనేది మనకు ఈ ఆధారాలు ఉన్నాయి. అందువల్ల బోత్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ అండ్ వ్యాక్సినేషన్ ద్వారా మెమరీ బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనేది ఒక విషయం మనకు ఖచ్చితంగా తెలిసింది. ఇది మంచి శుద్ధి అని నా అభిప్రాయం. ఓకే అండి, ఓకే. కిరణ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ కరోనా సోకి కోలుకున్న వారు ఒక డోస్ టీకా తీసుకుంటే రెండో డోసు ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని చెప్పగలమంటారా? అయితే ఇప్పుడు ఏదైతే న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా ఫుల్ వైరస్ అనేది బాడీ ఎక్స్పోజ్ అవుతుంది. ఏదైతే వ్యాక్సిన్లో ఏదో పాక్షిక పదార్థమే కాబట్టి న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఎప్పటికైనా కూడా సుపీరియర్గా ఉంటుంది డెఫినెట్గా. సో న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పటికీ WHO చెప్పిన పరిశోధన ప్రకారం ఆల్మోస్ట్ 90 to 99% పీపుల్లో మనకి ఏదైతే దీన్ని ఎదుర్కొనే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్లో కూడా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేది ఇంపార్టెంట్. అవి 90 to 95% పీపుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన 2 నుంచి 4 వారాల్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి కూడా చాలా వరకు అంటే మనకు ఒక 6 months వరకు దీని ప్రొటెక్షన్ ఉందనేది WHO తన యొక్క May 10th నివేదికలో చెప్పింది. అయితే ఇది 3 to 4 మన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months తర్వాత అని అంటున్నారు. ఫస్ట్ డోసు అంటే చాలా వరకు ఒక డోస్తో కూడా ఇమ్యూనిటీ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ రాక్పెల్లర్ స్టడీ ఉద్దేశం కూడా అదే. రాక్పెల్లర్ స్టడీలో ఏదైతే మెమరీ బీ సెల్స్ రవి గారు చెప్పిన ఉద్దేశంలో కూడా మనకి అలాంటి వాళ్ళకి మెమరీ బీ సెల్స్ అనేవి ఇక్కడ చాలా కీలకం అంట. ఎందుకు కీలకం అంటే దానికి ఒక 2 ఉదాహరణ చెప్తాను. మెమరీ బీ సెల్స్ ఎంత ప్రామాణికం అంటే నార్మల్గా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ని ప్లాస్మా బ్లాస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి చాలా కొంతకాలమే ఉంటాయి, తర్వాత వాటి సంఖ్య తగ్గిపోతుంది. దాని సంఖ్య ఒక లెవెల్ మించిన తర్వాత ఆల్మోస్ట్ 3 months తర్వాత తగ్గిన తర్వాత దాన్ని పెంచడంలో మెమరీ బీ సెల్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఏదైతే ఆ మెమరీ బీ సెల్స్ ఎప్పుడైతే అవి ఇంకా ఏం చేస్తాయంటే మన బాడీలో ఇమ్యూన్ రిటెన్షన్ అనేది ఉంటుందంట. ఇమ్యూన్ రిటెన్షన్ అంటే ఇన్ ద సెన్స్ మన స్టమక్లో కూడా ఆల్మోస్ట్ కొంతమందిలో 4 నెలల వరకు గుర్తించారు. అంటే ఆ ఇమ్యూన్ అనే సిస్టాన్ని కొంత క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో బీ మెమరీ సెల్స్ ఎప్పటికప్పుడు కూడా తన యొక్క యాంటీజెనిసిటీని అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే యాంటీబాడీస్ యొక్క సామర్థ్యం కూడా ఎప్పటికప్పుడు వైరస్కి అప్డేట్ అవుతూ ఉంటుంది లోపలనే. సో అది అప్డేట్ అవ్వడం మూలాన మనకి రేపొద్దున కొంత వేరియంట్స్ కూడా దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది అని అంటారు. ఒకవేళ అది స్టమక్లో లేకపోయినా కూడా డెండ్రైటిక్ సెల్స్లో ఇమ్యూన్ రిటెన్షన్ అనేది కూడా కొంత ఉంటుంది. సో దాంతో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఈ బీ మెమరీ సెల్స్ ఉండడం మూలాన వాళ్ళకి 3 months ఆల్మోస్ట్ 3 to 4 months వ్యవధిలో ఒక వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, ఇది మరింత సామర్థ్యంగా పనిచేసి ఇప్పటికే అవి అప్డేట్ అయినాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ డోస్తో మరింతగా అప్డేట్ అయిపోయి చాలా వరకు కూడా ఎదుర్కొంటాయి అనేది ఆల్మోస్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాక్సిన్ యొక్క 2 doses 1 బూస్టర్తో సమానం. 3 డోసుల వ్యాక్సిన్తో న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఫాలోడ్ బై సింగిల్ డోస్ అనేది చాలా వరకు పరిశోధనలో తెలుస్తుంది. ఇది కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నా అంటే మనకున్న వ్యాక్సిన్ లభ్యత తక్కువగా ఉండడంతో ఈ ప్రియారిటీలో వీళ్ళకి ఒకటే డోస్ వేసి అవసరం లేని వాళ్ళకి ఏదైతే ఇప్పటికే రాని వాళ్ళకి 2 doses వేసుకుంటే చాలా వరకు మనం సమర్థంగా ఎదుర్కొంటామనేది నా అభిప్రాయం. రవి గారు, ఇప్పుడు వ్యాక్సిన్లకు సంబంధించి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలోనూ ఉన్న వేరియంట్లను నియంత్రించడంలో వ్యాక్సిన్ల పాత్ర ఎలా ఉందండి? ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు, ప్రొటెక్షన్ అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సివియర్ డిజీజ్ మరణాన్ని నుంచి మనల్ని రక్షిస్తే అదే ప్రొటెక్షన్. ఇన్ఫెక్షన్ని తడగట్టలేము మనము. యూ కెనాట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ విత్ వ్యాక్సిన్స్. ఈ విషయంలో నేను ఈ అన్ని వేరియంట్స్ను ఇప్పుడున్న వ్యాక్సిన్స్ సివియర్ డిజీజ్ ప్లస్ డెత్ని ప్రివెంట్ చేస్తాం. అది మనకు ఉన్న వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. కానీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడంలో వివిధ వ్యాక్సిన్స్కి వివిధ లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణ ఇవ్వాలంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఉంది కదా మనం వాడుతున్నాం మన దేశంలో. అది సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ మీద అంత ఎక్కువ ఎఫెక్ట్ లేదు, వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయలేదు అన్న ఒక ఆధారం మనకుంది. కానీ సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా దాని నుంచి
సివియర్ డిజీజ్ వచ్చి మరణించే వాళ్ళ సంఖ్య ఏం డిఫరెన్స్ లేదు అన్ని వ్యాక్సిన్స్ కు కంపేర్ చేస్తే. అందువల్ల ఇప్పుడున్న వ్యాక్సిన్స్ అన్ని వేరియంట్స్ కును సివియర్ డిజీజ్ ప్లస్ డెత్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. ఇంకా ముందు ఇంకా ఏదైనా వేరియంట్స్ వస్తాయా, అవి ఈ వ్యాక్సిన్లు విల్ దే బి ఎఫెక్టివ్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అందుకే జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత ఏదన్నా కొత్త వేరియంట్ వస్తే ఆ వైరస్ ని మనం ల్యాబ్ లో కల్చర్ చేసి దానిని మనం వ్యాక్సినేటెడ్ పేషెంట్స్ సీరం శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని న్యూట్రలైజేషన్స్ చేస్తూనే ఉండాలి. ఇంతవరకు అన్ని వ్యాక్సిన్లు ఇట్స్ ప్రివెంటింగ్ సివియర్ డిజీజ్ అండ్ డెత్. ఓకే కిరణ్ గారు, ఇప్పుడు కోవిడ్ నుంచి కోలుకున్న వారు కనీసం ఒక డోసు టీకా తీసుకుంటే వారికి బ్రిటన్, దక్షిణాఫ్రికా, న్యూయార్క్లలో మొదట వెలుగు చూసిన కరోనా వైరస్ రకాల నుంచి రక్షణ లభిస్తుందని తెలుస్తోంది. అసలు వీటిలో నిజానిజాలు ఎంతండి? అయితే మీరు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటికే చెప్పాను కదా, మన గైడ్లైన్స్లో 6 months అని ఉంది. ఇప్పుడు 3 to 4 months ఎప్పుడైనా కూడా మనకు ఆ డ్యూరేషన్ అనేది డిబేటబుల్. ఆ తర్వాత దశలో మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు నేను ఇప్పటికైతే బి మెమరీ సెల్ అనేది తన ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది ఈ యాంటీజెన్ రిటెన్షన్, యాంటీజెన్ పెర్సిస్టెంట్ మెకానిజం ద్వారా. సో ఆల్రెడీ అది అప్డేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇస్తామో వ్యాక్సిన్లో ఉన్న పదార్థాల ద్వారా కూడా కొంత అప్డేట్ అవుతుంది. అయితే ఇక్కడ వ్యాక్సిన్ ఏది తీసుకుందాం అనేది కూడా ఇప్పటి వరకు రవి గారు చెప్పిన దాని ప్రకారం వ్యాక్సిన్ ఏది తీసుకున్న దాన్ని బట్టి కూడా కొంత వేరియంట్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు చాలా వరకు మనకున్నవన్నీ కూడా ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఉన్నది భారత్ బయోటెక్, మిగతావన్నీ కూడా వైరస్ పదార్థాల ఆధారంగా తయారు చేసినవి. సో ఏదైతే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉందో అది చాలా వరకు అన్ని వ్యాక్సిన్స్ని, అన్ని ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొంటుందనేది చాలా పరిశోధనలో తేలింది. మిగతా వ్యాక్సిన్స్ కొంత ఇన్ఫెక్షన్ని రావడంలో వాటి సంఖ్యలో తేడా ఉంది, కానీ ఆల్మోస్ట్ ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. సింగిల్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్తో 33% ఎదుర్కోగలవు, 33% ప్రొటెక్షన్ ఉంది డెల్టా వేరియంట్ మీద. అదే ఆల్ఫా వేరియంట్ మీద 50% ప్రొటెక్షన్ ఉందని చెప్పారు. 2 doses వేసినప్పుడు అదే కోవిషీల్డ్కి ఆల్ఫా వేరియంట్ మీదనేమో 60% ఉంటే డెల్టా వేరియంట్ మీద 66. అదే ఫైజర్కి అయితేనేమో 88 ఇన్ ఆల్ఫా వేరియంట్, 83 ఇన్ డెల్టా వేరియంట్. అంటే 2 డోసుల తర్వాత నార్మల్ 2 డోసుల తర్వాత పూర్తి స్థాయిలో వేరియంట్స్ని ఎదుర్కొంటున్నాయి. అదే సరిసమానంగా న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక సింగిల్ డోసు కూడా అదే సరిసమానంగా వేరియంట్స్ని ఎదుర్కొంటుంది. కాబట్టి ఇక్కడ మరణాలు సంభవించేది చాలా తక్కువ. 80 to 90%, 70 to 80 యాజ్ పర్ WHO ఇన్ఫెక్షన్ ఎదుర్కొంటాయి. 95% సివియర్ డిసీజ్ని అడ్డుకుంటాయి. 100% మరణాలని, ఆల్మోస్ట్ 100 అనలేం కానీ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ డయింగ్ ఫర్ అదర్ రీజన్స్. సో 5% ఆఫ్ ద పీపుల్ ఇంత కొంత సంభవించే అవకాశం ఉంది. 95% వరకు సివియర్ ప్రొటెక్షన్ని, సివియర్ డిసీజ్ని అయితే ఎదుర్కొంటాయి. ఓకే రవి గారు, ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు మెమరీ బి కణాలలో వేర్వేరు రకాల యాంటీబాడీలు ఉంటున్నాయని, వీటి ద్వారా వైరస్ను ఎదుర్కొనేందుకు దీర్ఘకాల రక్షణ వృద్ధి చెందుతుందని రాక్ఫెల్లర్ పరిశోధన చెప్తోంది. ఇందులో వాస్తవాలు ఎంతండి? ఇప్పుడు కిరణ్ గారు చెప్పింది, రాక్ఫెల్లర్ గారు సంశోధనలో తెలిసింది, అవి రెండు కరెక్టే అండి. మెమరీ బి సెల్స్ అనేవి న్యాచురల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా జనరేట్ అవుతాయి. రెండోది వ్యాక్సినేషన్ మూలంగా కూడా ఈ మెమరీ బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ట్రయల్స్ లో కొంతమంది శాంపిల్స్ తీసుకొని అందరూ ప్రూవ్ చేశారు. అది చాలా గుడ్ న్యూస్ అన్నమాట. కానీ మెమరీ బి సెల్స్ అనేవి ఎలా అంటే, ఇప్పుడు మీకు వేరే విధంగా ఉదాహరణ ఇస్తాను నేను. ఇప్పుడు మనం రెమ్డెసివిర్ తీసుకోండి. రెమ్డెసివిర్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసాం వేరే వేరే ఫ్యాక్టరీస్ లో డ్యూరింగ్ ద ఫస్ట్ వేవ్. దాని తర్వాత దాని డిమాండ్ తగ్గిపోతే ఫ్యాక్టరీల్లో అది ప్రొడ్యూస్ చేయడం తగ్గించారు. కెపాసిటీ ఉంది కానీ తగ్గించారు. మళ్ళీ సెకండ్ వేవ్ లో సడన్ గా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీల్లో వేరే మందులు తయారు చేసేది కాస్త పక్కకు పెట్టి దీని ప్రొడక్షన్ చేయడానికి కొంత సమయం పట్టింది. రా మెటీరియల్ తెచ్చుకోవాలి, దాన్ని తయారు చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, దాన్ని ప్యాక్ చేయాలి. ఇలాగే మన బాడీలో కూడా మెమరీ సెల్స్ ఫ్యాక్టరీస్ సిద్ధంగా ఉంటాయి, సిగ్నల్స్ ఇస్తాయి డిఫరెన్సియేషన్ కి, ప్లాస్మా సెల్ కి యాంటీబాడీ చేయడానికి. ఆ యాంటీబాడీ ప్రొడక్షన్ కిక్ ఇన్ అవ్వడానికి
కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. సో మళ్ళీ ఎప్పుడు వైరస్ తగులుకున్నా ఈ ఫ్యాక్టరీలు ఓపెన్ అవుతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, వైరస్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. అది ముక్కు మన గొంతులో ఉండే వైరస్ న్యూట్రలైజ్ చేస్తాయి, కానీ కింద లంగ్కు పోదు. దానివల్ల సివియర్ రియాక్షన్ రాదు. దాని నుంచే మనకు సివియర్ డిజీజ్ రాదు. వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ డెత్. ఇదన్నమాట. ఓకే సార్. కిరణ్ గారు, ప్రస్తుతం కరోనా నివారణకు ఏడాదికి ఒకసారి కానీ 6 నెలలకు ఇంకోసారి కానీ టీకా వేసుకోవాలనే అభిప్రాయం చాలా మందిలో ఉందండి. మరికొంతమంది ఏమో తిథులు నక్షత్రాల కోసం, మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. వీరందరికీ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ రోజున కోవిడ్-19ని ఎదుర్కొనే క్రమంలో అంటే పాశుపతాస్త్రం అనొచ్చు, అది డెఫినెట్గా వ్యాక్సినే. సో డెఫినెట్గా మనకి అవైలబిలిటీని బట్టి, ప్రభుత్వాన్ని గైడ్లైన్స్ని బట్టి వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. సో అందులో మాత్రం తిథులు వారాలు చూడకండి. ఎందుకంటే కరోనా తిథులు వారాలు చూడట్లేదు కదా మనకి ఎఫెక్ట్ చేయడానికి. మన నిర్లక్ష్యం ఉంటే ఆ రోజు మంచి రోజు అయినా కూడా మనకి కరోనా రావచ్చు. సో అది ఇంపార్టెంట్ థింగ్. రెండోది బూస్టర్ డోసెస్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఇది ఒక పరిశోధన దశలో ఉంది. బూస్టర్ డోసు 6 మంత్స్కి ఇవ్వాలా, 1 ఇయర్ ఇవ్వాలా? ఎందుకంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ అయితే 6 మంత్స్ ప్రొటెక్షన్ ఉందని అన్ని పరిశోధనలో తేలింది. ఇంకా ఎక్కువ కూడా ఉందనేది తెలుస్తూ ఉంది. అదే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎంతకాలం ఉంటుందనే దాని మీద ఇంకా మనకి సరైన ఆధారాలు లేవు. సో ఎప్పుడుకి 6 మంత్స్కి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుందా, 1 ఇయర్కి ఉంటుందా తెలియదు. కాబట్టి 6 మంత్స్కే ఉంటుందనుకుంటే 6 మంత్స్కి బూస్టర్ ఇవ్వాలా, లేదు 8 మంత్స్కి, అది దట్ ఈస్ డిసైడెడ్ బై ది కమింగ్ రీసెర్చెస్. సో బూస్టర్ అనేది మాత్రం డెఫినెట్గా కూడా ఈ పర్టికులర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్కి కంపల్సరీ. ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ కేవలం ఇవి మోనోవెలెంట్ వ్యాక్సిన్స్, ఇది స్పైక్ ప్రోటీన్ని టార్గెట్ చేసేవే కేవలం. ఇది సంపూర్ణమైన వ్యాక్సిన్స్ కావు ఇవి. సో చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయలేవు, కానీ మరణాన్ని తగ్గించడానికి ఉద్దేశించినవి. కాబట్టి బూస్టర్ డోసు కంపల్సరీ. ఓకే అండి. ఓకే. రవి గారు, ఇప్పుడు ఈ కరోనా రీఇన్ఫెక్షన్ల వల్ల కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు కొంతకాలమే ఉంటాయని భావిస్తున్నారు. తాజా పరిశోధనలో తేలింది ఏంటంటే యాంటీబాడీలు కొంతమందిలో దశాబ్దాల పాటు కూడా కొనసాగవచ్చు అనే సమాచారం ఉంది. ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటండి? రెండు కరెక్టే అండి. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు మన వివిధ సంశోధనాల్లో తేలింది ఏంటంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ తర్వాత 3 నుంచి 6 నెలల లోపల యాంటీబాడీస్, న్యూట్రలైజింగ్ యాంటీబాడీ లెవెల్ తగ్గిపోతుంది, మెమరీ ఉంటుంది. అందువల్ల రీఇన్ఫెక్షన్స్ సాధారణంగా 3 to 6 months తర్వాతే తగులుకుంటాయి. ఎస్పెషల్లీ కొత్త వేరియంట్స్ వస్తాయి. కిరణ్ గారు బాగా చెప్పారు దీని గురించి. కొత్త వేరియంట్ కు ఇన్ఫెక్షన్ తగులుకుంటుంది, కానీ దాని నుంచి మనకు సివియర్ డిజీజ్ కానీ డెత్ కానీ డేంజర్ ఉండదు. అందువల్ల వేరియంట్స్ వస్తూనే ఉంటే రీఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. మెమరీ సెల్స్ చాలా ఏండ్లు ఉంటాయి. మెమరీ సెల్స్ అనేవి ఎస్పెషల్లీ మెమరీ సెల్స్ త్రూ ఇన్ఫెక్షన్ ఆర్ వ్యాక్సినేషన్ జనరేషన్ అయిన తర్వాత ప్రతిసారి మన దేహంలో కరోనా వైరస్ ఎంటర్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా. మనం ఎప్పుడైనా వెన్ వి లోవర్ అవర్ గార్డ్ ఎంటర్ అవుతుంటాయి అవి. ఈచ్ టైమ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్సో బూస్టర్. అందువల్ల మనకు SARS-CoV-1 మర్స్ కరోనా వైరస్ లో తెలిసింది ఏంటంటే మెమరీ సెల్స్ చాలా ఏండ్లు ఉంటాయని మనకి సంశోధనల మూలంగా తెలిసాయి. అందువల్ల బోత్ ఆర్ కరెక్ట్. రీఇన్ఫెక్షన్ వచ్చేదానికి కారణం యూజువలీ ఆఫ్టర్ 3 to 5 months కొత్త వేరియంట్లు. ఈసారి కొత్త వేరియంట్ వచ్చినప్పుడు చాలా మందికి రీఇన్ఫెక్షన్ అప్ టు 10% చూసాం మనం రీఇన్ఫెక్షన్. ఓకే. అంటే ఈ రీఇన్ఫెక్షన్ రావడానికి అసలు కారణాలు ఏంటి సార్? వీళ్ళు సరైన జాగ్రత్తలు పాటించకపోవటమేనా? మెయిన్ కారణం చూడండి, మీరు వ్యాక్సిన్లు ఎన్ని తెచ్చినా కూడా అందరికీ టీకా లభించేంత వరకు సోషల్ వ్యాక్సిన్ వాడాల్సిందే. దాని నుంచి మనకు విముక్తి లేదు. ఇది స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను నేను. మాస్క్ అనేది బెస్ట్ వ్యాక్సిన్. మాస్క్ అని ఈజీగా చెప్తాం, కానీ దాన్ని వేసుకునేది జనాలు ఎలా ఉపయోగిస్తారు, ఎంతకాలం వాడతారు, కంటిన్యూస్ గా వాడతారా, అదొకటి. రెండోది, జనం ఎక్కువ చేరతారు కదా గుంపుల్లో, అటువంటి సందర్భాల్లో ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అది అవాయిడ్ చేయాలి. అందుకే సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ 2 meters మెయింటైన్ చేయాలి. మీరు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇంకో ఏడాదిన్నర వరకు ఖచ్చితంగా మాస్క్ ప్రయోగించాలి.
కరెక్ట్ వేలో ప్రయోగించాలి. మూడోది మాస్క్ ప్రతి రోజు మార్చాలి. డిస్పోజబుల్ మాస్క్ అయితే పడేయాలి, రీయూసబుల్ మాస్క్ అయితే దాన్ని సోపు నీళ్ళల్లో నానబెట్టి ఉతికి ఎండపెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే ఓకే కిరణ్ గారు, ఈ టీకా పొందిన వారితో పోలిస్తే టీకా లేకుండానే కోవిడ్ నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తులో ఇన్ఫెక్షన్ ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, వీరికి బూస్టర్ డోసులు అవసరం కూడా ఉండదని చెప్తున్నారు. ఇది నిజమేనంటారండి? ఓకే, టీకా వేసుకున్న వాళ్ళతో పోలిస్తే న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు. అవునండి. ఓకే, అయితే న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఎప్పటికైనా కూడా డెఫినెట్గా కూడా సుపీరియర్ అని ఇప్పటికే చెప్పాను. టీకా అనేది డెఫినెట్గా కూడా దాని తర్వాతనే వస్తుంది. అయితే రీఇన్ఫెక్షన్ అనేది ఛాన్స్ న్యాచురల్ ఇన్ఫెక్షన్లో రవి గారు చెప్పినట్టు 3 to 6 months ఎలాగైనా ఉంటుంది. ఇంకా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకా చెప్పాలంటే మనకి రీఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా కూడా న్యాచురల్ కంటే కూడా మనకి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాం, అది చాలా ఎక్కువగా ఉంది. సో అది ఆల్మోస్ట్ చాలా మనకి పర్సంటేజ్ వైజ్ కూడా 20 to 30% కూడా ఉండింది. అదే న్యాచురల్ ఇన్ఫెక్షన్ తర్వాత అంత కామన్గా లేదు. సో డెఫినెట్గా మనకి ఎప్పుడైనా రీఇన్ఫెక్షన్ రిస్క్ ఎప్పటికీ కూడా హైగానే ఉంటుంది. ఈ 2 ఇన్ఫెక్షన్లో కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఓకే అండి, చర్చలో పాల్గొన్న రవి గారికి, కిరణ్ గారికి ధన్యవాదాలు. ప్రజలందరూ ఖచ్చితంగా టీకా వేసుకోవాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నుంచి కాపాడుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.